ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే మన పేరెంట్స్కి తెలీదు. ఇప్పుడు మనం దాని మీద చాలా ఎంఫసిస్ వచ్చింది. ఎందుకు ఫైనాన్షియల్ ప్లానింగ్ అవసరం? ఓకే, గుడ్, చాలా మంచి క్వశ్చన్ అండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ ద షో. మన ఫాదర్స్ ఫాదర్స్ వాళ్ళు లేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్ టెక్నిక్స్ వాడేవారు కాదు. అప్పుడు ఫ్యామిలీ పిల్లలు కూడా ఎక్కువ మంది ఉండేవారు. 5-6 పిల్లలు పరిపాటిగా ఉండడం ఫ్యామిలీ కామనే. అప్పటికి కూడా వాళ్ళ మగ పిల్లలు చదువు చెప్పడం, ఆడపిల్లలకి పెళ్లి చేయడం, అందరికీ కొంచెం ఆస్తి ఇవ్వడం అన్నీ చేసి వాళ్ళ లైఫ్ని గడిపారు. వాళ్ళు ఎలా చేశారు అంటే దానికి కారణం మన ఇండియా గ్రోత్ స్టోరీ కొంచెం చూసుకోవాలి మనం. ఇండియా గ్రోత్ ఇప్పుడు ట్రెడిషనల్గా 2 or 3% గ్రోత్లో ఉండేవాళ్ళు. హిందూ గ్రోత్ అంటే దాన్ని గ్లోబల్గా అనేవారు దాన్ని. అంటే ఇండియాదో ఒక రేంజ్లో చిన్న రకం గ్రో అవుతుందని వాళ్ళ ఉద్దేశం. అప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా అప్పుడు 3-4%లో ఉండేది. ఈ బ్యాక్గ్రౌండ్లో బ్యాంక్ ఎఫ్డీస్ కానీ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ కానీ 10, 11, 12, 13, 14% ఇచ్చే కేసెస్ కూడా చాలా చూసాం మనం. కార్పొరేట్ ఎఫ్డీస్ అంటే లార్జ్ టాటా మోటార్స్ కంపెనీస్ 14% ఇవ్వడం కూడా మనం విన్నాం, చూసే కూడా చాలామంది. 14% రిటర్న్ తెచ్చుకొని ఒక 3% ఇన్ఫ్లేషన్లో ఆ డిఫరెన్స్ చేసే రియల్ రేట్ అంటుంది మా ఫైనాన్షియల్ టర్మ్స్లో. ఆ రియల్ రేట్ నిజంగా మీ డబ్బును పెంచుతుంది. ఇప్పుడు రియల్ రేట్ నెగిటివ్లో ఉంది, అప్పుడు చాలా పాజిటివ్లో ఉండేది. అప్పుడు వాళ్ళు కళ్ళు మూసుకుని నియరెస్ట్ ఎస్బీఐకో ఆంధ్ర బ్యాంకు అవే ఉండే మన తెలుగు రాష్ట్రాల్లో. వాటికి వెళ్ళి ఎఫ్డీ చేయడం, డబ్బు పెరుగుతూ ఉండడం, కొంచెం విత్డ్రా చేసి పిల్ల పెళ్లి చేయడం, అబ్బాయికి చదువు చెప్పేసి అలా అవుతూ ఉండేది. ఇన్ఫ్లేషన్ కూడా కొంచెం మేనేజబుల్ లెవెల్స్లో ఉండేది. అది కారణం ఉంది యాక్చువల్గా. ఇప్పటికి వచ్చేప్పటికీ మన రియల్ రేటు నెగిటివ్, 0 or నెగిటివ్ అయిపోయింది. అంటే మనకు వచ్చే రిటర్న్ తక్కువ, ఇన్ఫ్లేషన్ ఎక్కువ. ఇన్ఫ్లేషన్తో పాటు మనకి టీడీఎస్ అంతా తీసేస్తే దాదాపు మన చేతిలో యాక్చువల్గా మిగిలే తక్కువ అంటారు. తక్కువ సరిగ్గా చూసుకుంటే ఈరోడు కూడా అయిపోతుంది. అంటే మన చేతిలో డబ్బు ఉండొచ్చు, దాని వాల్యూ ఉండదు దానికి. అది ఇంపార్టెంట్.